ఏమిటి సార్, మేడం గారు వండి వడ్డించే కమ్మటి భోజనం తినబోతున్నామనే ఆనందంతో ఆనంద బాష్పాలు వదులుతున్నారా? చారీ, ఇది నీకు ఆనంద బాష్పాలా కనిపిస్తున్నాయా? మరి కాదా సార్? ఆనియన్ బాష్పాలు చారీ. నీ మేడంతో ఏ ముహూర్తాన ప్రేమ మొదలైందో ఈ ఆనియన్స్ కటింగ్ కంటిన్యూ అయిపోయించారి. ఇగో నువ్వేమో సేఫ్గా టమాటాలు ఇచ్చుకున్నావు. ఇగో నా పాలిటీ ఆనియన్స్ పడేసింది మేడం. నీపై ఉన్న జాలి కూడా నాపై లేదంటయ్యా. ఊరుకోండి సార్, కళ్ళున్న వాళ్ళకే కన్నీళ్ళు వస్తాయి, కత్తులు కఠార్లు రావు. చారీ, నాపై సెంటిమెంట్ చూపిస్తావా లేక సెటైర్ లేస్తున్నావా? చారి గారు, ఆ మేడం, ఆనియన్స్ కట్ చేయడం అయిపోయిందా? ఆ, టమాటాలు తరిగేవాడిని ఆనియన్స్ గురించి అడుగుతుంది. ఎటకారం. లేదు సార్, మీరంటే మేడం గారికి మమకారం. ఉల్లిపాయలు కోయించి ఏడిపిస్తుందయ్యా. ఇంకెక్కడ మోకారమయ్యా, జస్ట్ కారం. మీరు జైలు భోజనం తినలేకపోతున్నారనే కదా కావాలనే మేడం గారు కిచెన్ డ్యూటీ వేయించుకుని కష్టపడి వంట చేస్తున్నారు. కష్టం తను మాత్రమేనా? ఏం మేం చేయట్లేదా? కనబడట్లేదా? చారి గారు, ఆ మేడం, చెప్పిన పని చేయకుండా ఏంటి ఉల్లిపాయ టొమాటో మీటింగు? చారి గారు, గుమ్మడికాయ కోయమని నన్ను కోసారా? మన గుండు వెధవలు కోయమని చెప్పారండి, ఎర్ర కోసారా? ఒరే 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 ఒరే, మీ బట్ట పొరాలు తగలయ్యా. మీకు నేను ఏం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారా? నేను మిమ్మల్ని ముక్కలు చేయమన్నాను రా, బర్గర్ చేయమనలేదు. మాకెట్టాగా అంతేలే, పులి ముందు మేకనే పెడితే పూజ చేస్తుందా, పలహారం చేసుకునే తింటుంది. మీ తప్పేమీ లేదురా, తప్పంతా నాది. ఒరే, మీరు రాక్షస నవ్వులు తగలయ్యా. కనీసం ఆ కరివేపాకు రెమ్మలైనా తురిమి తగలడండి. తీసుకోండి మేడం. కష్టపడి కట్ చేశాను, మరి నాకేం లేదా? ఎందుకు లేదు? ఈ కూరలో ఓ గరిటె మీదే. నేను అడిగింది కరివేపాకు కొత్తిమీర కాదు. కిచెన్ లో అవే ఉంటాయి మరి. నువ్వు కూడా ఉన్నావు కదా. ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు వాళ్ళతో పని లేదు, నీతోనే పని. నాతో ఏం పని? గట్టిగా ఒక ముద్దివ్వు. ఇక్కడ ఇక్కడ. ఇస్తావా? ఇది ఇల్లు కాదండి, జైలు. తెలుసు మరి తెలిసి ఎందుకు అడుగుతున్నారు? కావాలనిపించింది అడిగాను. కావాలనిపించిన కష్టం. నా ఇష్టాన్ని కాదంటావా? ఇలాంటి చోటులో అందరి ముందు అవును అని ఎలా అంటానండి? అప్పుడే కదా నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావో అందరికీ తెలిసేది. అవునా? అంతే కదా మరి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని అందరికీ తెలియాలి. అదే మరి. అయితే కళ్ళు మూసుకోండి. ఎందుకు? కిస్ అడిగారుగా. ఏ, నువ్వు కిస్ చేయటం నేను చూడకూడదా? చూడటం ఎందుకు, తెలిసిపోతుంది కదా. సరే. లేట్ అండి నిత్య. అయ్యో, పెడుతున్నాను శ్రీవారు.
స్మూత్ గా ఉంది. ఏమండి ఇంకాస్త స్పైసీగా కావాలా? ఇస్తావా? మీరు అడిగాక కాదంటానా? అయ్యో రియల్లీ స్పైసీ. కాస్త కొరికి చూడండి. నిత్య నువ్వే అంటున్నావా? అబ్బా కొరకండి. అబ్బా వంట. అబ్బా నోరంతా మండిపోతుంది. మంట. ఏం చేసావు? కిస్ అడిగారు, ఇచ్చాను. ఇంత కారంగా ఉందంటే ఆ, మిరపకాయ ముద్దు కారంగా ఉండదా ఏంటి? యు నాటీ. ఇలా కాదు. ఏ నిత్య ప్రసాద్, మేడం అక్కడేంటి గొడవ? ఖైదీలు ఎందుకో గొడవ పడుతున్నట్టున్నారు మేడం. కమాన్. ఇలా కాదు. నాకే మిరపకాయ పెడతావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓ షిట్. మామిడి కంట్లో నలక పడితే తీస్తున్నాను మేడం. ఏంట్రా పని చేయకుండా కంట్లో నలుసు తల్లో పేర్లు చూస్తూ కూర్చున్నారా? త్వరగా వంట పూర్తి చేయండి, లంచ్ ఓవర్ అయింది. అలాగే మేడం. వార్డెన్ గారు, ఈ రోజు సాంబార్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. నువ్వు చేసావేంట్రా? ఆహా, మా మేడం మా టీం అంతా కలిసి చేసామండి. తిన్న తర్వాత మీరు మమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. తినడానికి జైలు వచ్చావుట్రా?
అది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుందండి. జాగ్రత్త. ఆ, దీనికి ధనుర్వాతం వచ్చి చచ్చిపోను. ఎక్కడ పడితే అక్కడ పొడిచి మారేస్తుంది. ఒరేయ్, ఊరికే తిని బేవుమని త్రాంచడం కాదురా, మా మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి. వేలు కొరుకుతారేంటండి? ఓహో, అది ఫింగరా? బెండకాయ ముక్క అనుకున్నాను. ఇదిగో. ఆ! ఓహ్. నువ్వు కొరకవేంటి? అయ్యయ్యో, అది మీ వేలా? క్యారెట్ ముక్క అనుకున్నానండి. ఒరే ఒరే ఒరే, ఏమిట్రా గుడ్లో పెగించి అలా చూస్తున్నారు? వాళ్ళకి దిష్టి పెడతారేమిట్రా మీరు? వాళ్ళ ప్రేమను చూస్తుంటే మా ఆడోళ్ళు గుర్తొస్తున్నారు సామె. త్వరగా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. డోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకున్నట్టుంది. నాకు నా మీనాక్షి గుర్తొస్తుంది. నా బాధ ఎవరికి చెప్పుకోనరా, తినండి. మంగ గురించి నువ్వేం బాధపడకు తులసి. తను జైతో జైల్లో హ్యాపీగానే ఉంది. మంగ ఎక్కడున్నా క్షేమంగా ఉంటే అంతే చాలమ్మా. నువ్వు మంగ గురించే ఆలోచిస్తున్నావు. నేను మంగతో పాటు నిత్య గురించి కూడా ఆలోచించాలి తులసి. నా ఇద్దరు బిడ్డల్ని కాపాడుకోవాలి. ఇద్దరికీ మంచి భవిష్యత్తునివ్వాలి. ఇద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. అప్పుడే నా అమ్మతనానికి అర్థం పరమార్థం. ఇదే నా కోరిక తులసి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందమ్మా. మరి నా కోరికో? అబ్బులు, నువ్వేంట్రా ఇలా వచ్చావు? నీకోసం రాలేదులే అత్త. ఇంకోసారి నన్ను అత్త దుత్త అన్నా ఉంటే చంపేస్తాను. అవును మరి, అవసరం ఉన్నప్పుడు వాడు మల్లయ్యా, అవసరం తిరిగాక బోడి మల్లయ్యా అని ఎన్నాళ్ళు మంగన కలుగుతాను నన్ను వాడుకున్నావు. ఇప్పుడు మీరు కలిసిపోయారు కదా, నేను బోడెబ్బుల్నే అయ్యానులే, అంతే కదా. ఎందుకొచ్చావు? ఏం కావాలి? ఏముందే, ఎన్నాళ్ళు మంగన నగిచ్చి పెళ్లి చేస్తానని నన్ను మబ్బు పెట్టారు. ఇప్పుడు మంగ మీద నేను ఆశపడడం దురాశ అవుతుంది. కాబట్టి నా లెక్క సెటిల్ చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఆఫీస్కెళ్ళి నా పియ్యని కలు. మీ పియ్యని కలిస్తే 10వ పరకో చేతిలో పెడతాడు. అవి నాకు దారి ఖర్చులు కూడా రావు. మరి ఇంకేం కావాలరా నీకు? నాకు కావాల్సింది వేలు కదండి, లచ్చలు. 50 లక్షలు ఇస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. లక్షల ఆశ కూడా హద్దుండాలరా. నాతో ఆవిడ చేయించుకున్న అడ్డమైన పనులకు హద్దుందా? షట్ యువర్ మౌత్. మా ఇంట్లో డబ్బులు ఏమైనా మూలుగుతున్నాయి అనుకుంటున్నావా? కానీ నా దగ్గర కొన్ని నిజాలు మూలుగుతున్నాయి. అవి బయటెట్టానంటే మీ జాతకాలే తారుమారు అవుతాయి. నేను అడిగినంత డబ్బు ఇస్తారా, లేకపోతే నిజాలు బయటెట్టేమంటారా? ఏంటా నిజాలు? మీరు కాస్త ఆగండి మేడం, ఇంకెక్కడ బేరం తగలేదు.
ఇదిగో మీ అమ్మగారిని 50 లక్షలు అడుగుతాను డబ్బులు లేవంటున్నారు. నేను ₹1 కోటి ఇస్తాను. ఆ నిజాలేంటో చెప్పు. బేబీ వాడేదో వాగుతున్నాడు. రే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే షూట్ చేసి చంపేస్తాను. చంపండి. కన్న కూతుర్ని చంపాలనుకున్న మీకు నేను లెక్క. వాట్? మా మామ్ నన్ను చంపాలనుకుంటుందా? మిమ్మల్ని కదండి, మీలా ఉన్న ఆ మంగనే. అది మా మామ్ కూతురేంటి? ఈ తులసి కూతురు కదా. కాదు, మంగ ఈ తులసి కూతురు కాదు. రే వెళ్తావా చస్తావా? అబ్బులు, నీకు బ్లాంక్ చెక్ ఇస్తాను. నీకిష్టం వచ్చినంత అమౌంట్ రాసుకో. నీకు తెలిసిన నిజాలేంటో చెప్పు. అవునా మేడం? అయితే మొత్తం కక్కేస్తాను. ఆ మంగ ఎవరో కాదు, మీతో పాటు కలిసి పుట్టిన మీ అమ్మ కూతురు. మీ ఇద్దరు కవలలు. చిన్నప్పుడు ఇదిగో ఈ తులసే మీ ఇద్దరిని ఏర్చేసి మంగని తీసుకెళ్లి పెంచింది. ఇప్పుడు ఇది మీ అమ్మకి నిజం చెప్పి మంగను మీ అమ్మను కలిపింది. మంగ శాపంతో చచ్చిపోకుండా మీ అమ్మే కాపాడాలనుకుంటుంది. అందుకే జైని కావాలనే జైలుకి పంపించి నిన్ను జైని విడదీసింది. ఏంటి మా బిడ్డ చెప్పేది నిజమేనా? అది బేబీ సే yes or no. నిజమే బేబీ. అవునమ్మా, మంగ నువ్వు కవలలు. మంగ నీతో కలిసి రక్తం పంచుకుని పుట్టిన నీ చెల్లెలు. అడుక్కు తినేది నాకు సిస్టర్ ఏంటి? దాంతో నాకు రిలేషన్ ఏంటి? ఇప్పుడు ఆ నిజం చెప్పాల్సిన అవసరం నీకేంటి? బేబీ 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 నన్ను నా జైని విడదీస్తావా మామ్? ఆ మంగ కోసం నా లైఫ్ ని కిల్ చేస్తావా? నిన్ను